మనమందరం స్వేచ్ఛగా స్వతంత్రంగా మనకు నచ్చినట్లు బ్రతుకుతున్నామంటే దానికి కారణం మన పూర్వీకులు భారతదేశ స్వాతంత్రం కోసం మన పూర్వీకులు బ్రిటిష్ వారిని ఎదిరించి ఎన్నో చిత్రహింసలు, జైలు శిక్షలు, ప్రాణత్యాగాలు చేశారు. చిన్న వయసులోనే భగత్ సింగ్ మన దేశం కోసం గురి తీయబడ్డాడు. అల్లూరి సీతారామరాజు మన్యం ప్రజల కోసం బ్రిటిష్ వారి చేతిలో చనిపోయాడు. సుభాష్ చంద్రబోస్ లాంటి వ్యక్తులు ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ వారిని ఎదిరించారు. మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహంతో సత్యమేవ జయతి అంటూ ప్రజలను ఏకం చేశారు. వీళ్ళే కాకుండా మన దేశం కోసం మన పూర్వీకులు అమరవీరులయ్యారు. ఎంతో మంది అండమాన్ జైల్లో ఉరిశిక్ష అనుభవించి మరణించారు. వారందరి త్యాగ ఫలమే మనమందరం ఈరోజు స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవిస్తున్నాం. అలాంటి స్వతంత్ర దినోత్సవ సందర్భంగా వాళ్ళందరినీ స్మరించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ముఖ్యంగా 15 ఆగస్టు రోజు వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తూ జాతీయ ఐక్యతను ప్రోత్సహిస్తూ దేశభక్తిని చాటుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఎక్కడ తప్పు జరిగినా ప్రశ్నించే ధైర్యం మనలో ఉండాలి. ఆ ధైర్యం లేని రోజు మనకి ఇంకా స్వాతంత్రం రాలేదని, బానిసలుగా బతుకుతున్నామని గమనించగలరు. జై భారత్ మాతా కీ జై. జై హింద్. ఆధ్వర్యంలో మనము ప్రథమంగా మొదటిసారి జెండా ఆవిష్కరణ చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు. ఇలానే మనం ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మనం మండలంలో చేసుకోవాలని చెప్పి వచ్చిన వారందరూ ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను. మన యూనిటీలో మనం యూనిటీగా ఉండాలి. మనమందరం కూడా ప్రతి ఒక్కరు కూడా మన సంఘంలో మండల స్థాయిలో ఏ కార్యక్రమమైనా సంఘాలను కలుపుకుంటూ మండల స్థాయిలో మండలి నుంచి మహాసభ వరకు మనం వెళ్ళి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. జై హింద్. జై శ్రీరామ్. మనకు స్వాతంత్రం వచ్చి ఈనాటికి 80 సంవత్సరాలు పూర్తయింది. 80 సంవత్సరాల కింద ఏ టెక్నాలజీ కానీ ఏమీ లేదు. ఆ రోజు కోరుకుంటూ అని మన మహాత్మా గాంధీ అని ఎంతో కష్టపడి కానీ పంచగట్టుకుని ఎంతో నేను నా పనులను మన అడవిలో కానీ ఇళ్ళలో ఊళ్ళలో కానీ ఎంతో కష్టపడి 1947 15 ఆగస్టు మనకి ఈ రకంగా ఈరోజు ప్రతి ఒక్కరు మనం అందరం ఇంత హైగా ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే మనం వచ్చే 2047 వికాస భారత్ అప్పటికి 100 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటి వరకన్నా కనీసం అప్పటి వరకు మనం అందరం ఇలాగే ఎన్నోన్న కార్యక్రమం జరుపుకుంటూ ప్రతి ఒక్కరు సంతోషంగా ఆయుధంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందన. ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందన. ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందన. ఉందిలే సందేహమెందుకో రానున్న విందులో నీవంతు అందుకో. ఎందుకో సందేహమెందుకో రానున్న విందులో నీవంతు అందుకో. ఆ రోజు అదిగో కలదు నీ ఎదుట, నీవే రాజువట. ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందన. ఉందిలే. ఏమిటేమిటేమిటే మధ్యకాలం ఉంటున్నా ఎలాగుంటుందో తీసిదంగా చెప్పు. దేశ సంపద పెరిగే రోజు, మనిషి మనిషిగా బ్రతికే రోజు. దేశ సంపద పెరిగే రోజు, మనిషి మనిషిగా బ్రతికే రోజు. గాంధీ మహాత్ముడు కలగన్న రోజు,
నెహ్రూ అమాత్యుడు నెలకొల్పు రోజు ఆ రోజెంతో దూరం లేదో రన్నయ్యో అదిగో చూడు రేపే నేడు చిన్నయ్యో ఆ రోజెంతో దూరం లేదో రన్నయ్యో అదిగో చూడు రేపే నేడు చిన్నయ్యో. భలే భలే బాగా చెప్పావు, కానీ అందుకు మనమేం చెయ్యాలో అది కూడా నువ్వే చెప్పు. అందరి కోసం ఒక్కడు నిలిచి ఒక్కని కోసం అందరూ కలిసి అందరి కోసం ఒక్కడు నిలిచి ఒక్కని కోసం అందరూ కలిసి సహకారమే మన వైఖరి అయితే ఉపకారమే మన ఊపిరి అయితే పేద గొప్ప భేదం పోయి అందరూ నీది నాదని వాదం మాని ఉందురు. ఆరోగ్యంతో దూరం లేదో రన్నయ్యో అదిగో చూడు రేపే నేడు చిన్నయ్యో. తీయగా బ్రతుకంతా మారగా కష్టాలు తీరగా సుఖ శాంతులూరగా ఆకాశ వీధుల ఎదురే లేకుండా ఎగురును మన జెండా. ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందన. ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందన. ఉందిలే ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందన. ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందన. ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందన. ఉందిలే ఎందుకో సందేహమెందుకో రానున్న విందులో నీ వంతు అందుకో. ఎందుకో సందేహమెందుకో రానున్న విందులో నీ వంతు అందుకో. ఆ రోజు అదిగో కలదు నీ ఎదుట నీవే రాజువట. ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరూ సుఖపడాలి నందనందన. ఉందిలే ఏమిటేమిటేమిటే మధ్యకాలం ఉంటున్నా ఎలాగుంటుందో తీసిదంగా చెప్పు. దేశ సంపద పెరిగే రోజు మనిషి మనిషిగా బ్రతికే రోజు దేశ సంపద పెరిగే రోజు మనిషి మనిషిగా బ్రతికే రోజు గాంధీ మహాత్ముడు కలగన్న రోజు నెహ్రూ అమాత్యుడు నెలకొల్పు రోజు ఆ రోజెంతో దూరం లేదో రన్నయ్యో అదిగో చూడు రేపే నేడు చిన్నయ్యో.